తింటున్నాం. ఓహోహోహోహో మంది కాదు, అలానే మన ఇంట్లో వండుకుంటే పలావు కాదు, ఇది డిఫరెంట్ స్టైల్. పక్కన పక్కన పెట్టుకుంటే ఓకే. ఏంటి అప్పుడే నాకు ఇది జరదా కాదు, జస్ట్ మీనాక్షి. గుడ్ మార్నింగ్ మై నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ లాగ్. ఇప్పుడు టైం నైట్ 8:18 అయింది. అయినా సరే ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఏంటంటే పొద్దు నుంచి ఎడిటింగ్ చేసుకుంటూ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడే మొదలు పెడుతున్నాను. ఇప్పుడు మా అలీగాడు బయటికి వెళ్దాం అనుకుంటున్నాడు, బయటికి వెళ్దాం అంటున్నాడు. అడిగి ఏదో బిర్యానీ తినాలనిపిస్తుందంట. సభకు నమస్కారం. ఆ బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. తెలియదు. ఇప్పుడే మనతో పాటు శాండీ జాయిన్ అయింది. చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నాం. పదండి. టోలీ చౌకీలో ఉన్న కాబూల్ అఫ్ఘానీ అనే రెస్టారెంట్కి వచ్చామాయా. రెస్టారెంట్ అంబియన్స్ అయితే ఎలా ఉంది మాయా, యావరేజ్గా ఉంది. వచ్చామాయా రెస్టారెంట్కి, ఒకసారి చూడండి ఇది ఎలా ఉందో. మంది సిట్టింగే కానీ కొంచెం వేరేలా ఉంది. టేబుల్ వేస్తారేమో కావాలితే. నీకు తగ్గ దిండ్రా అది. అలీ ఏం తింటావు? మటనా? నువ్వేం తింటావురా? నేను చికెనే తింటాను రా. మీరేం తింటారు మేడం? మటన్ మీద చికెన్. ఓకే. కాబూల్ అంటే అఫ్ఘానీ క్యాపిటల్ మాయా. ఇక్కడ మొత్తం అఫ్ఘానీ డిష్లు దొరుకుతాయి అనుకుంటా కదరా. అఫ్ఘానీ డిష్లు దొరుకుతాయి, చాలా కొత్తగా ఉంటాయి. మా అలీగాడు ఏదో రీల్ చూసాడంటే, రీల్ చూసి తీసుకెళ్తావా సస్తావా అని కూర్చుంటే ఎలాగోలాగా తీసుకొచ్చు, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. వచ్చేసింది మెయిన్ కోర్స్. మటన్ ఎదురా లోపల అది చికెన్ కాబూల్ అన్నా. మొక్కలు లోపల ఉన్నాయిరా. ఇదేమాయా ఆ కాబూలి మటన్ పులావ్. ఇది పులావ్. ఆహా, ఎన్ని ముక్కలు వేసారా? 2 ముక్కలు. రైస్ అయితే ప్లెయిన్గా ఉంది, వైట్ కలర్. మటన్ పీస్ చూడండి. ఇది రాలి ఇలా కుక్ అవ్వాలరా మన ఇంట్లో వండుకున్నప్పుడు కూడా. మటన్ ఎంత టెండర్గా ఉందో చూడండి. దాన్ని అలా రైస్లో పెట్టుకుని ఆగా కంగారు పడుకు, నేను చూపిస్తున్నా. ఆహా, తింటున్నాం. ఓహోహోహోహోహోహోహో అంత వద్దు. సూపర్, బాగుందా? నిజంగా బాగుంది. ఆ రైస్ చూసి ఫ్లేవర్లు ఏమో ఉండవు, సప్పగా ఉంటుంది అనుకున్నాను, కానీ మంచి ఫ్లేవర్లు ఉన్నాయి. టెండరు మంది కాదు, అలానే మన ఇంట్లో వండుకుంటే పలావు కాదు, ఇది డిఫరెంట్ స్టైల్. అఫ్ఘానీ. అలాగే మనం ఆఫ్ఘనిస్తాన్ ఏదో తినలేం కాబట్టి దీంట్లో క్యారెట్, కిస్మిస్లు. దాంతోపాటు గ్రేవీ కూడా ఇచ్చారు మా. ఏదో ఆ గ్రేవీ కూడా వేసుకుని ట్రై చేద్దాం. ఫ్రిడ్జ్లో అనుకుంటా చల్లగా ఉంది. లేదురా, వేడిగానే ఉంది. ఆలోచి వెళ్తుంది. రాజ్మా బాగా కలిపి. మౌత్ వాటరింగ్ హియర్, ఐ డోంట్ కేర్. ఇది డిఫరెంట్, మొత్తం ఫ్లేవర్ మారిపోయింది. బాగుందిరా, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే అఫ్ఘాన్ కదా మన నాలుగు సెట్ అవుతుందా లేదా అని. దాని అమ్మమ్మ అయింది ఇది. సూపర్. నెక్స్ట్ కాబూలీ చికెన్ పలావ్ తిన్నామ్మయ్య. ఇది మనలా లేదన్న. ఇది గ్రిల్లు కాదు, తందూరీ కాదు, ఆయిల్ రోస్ట్ అనుకుంటారా. అంతే, ఆయిల్లో రోస్ట్ చేస్తారు మసాలాలు రాసి. స్కిన్తో వచ్చింది చికెను. తిని చూద్దాం అసలు ఎలా ఉందో. నాకు ఎందుకో తేడా కొడతాదేమో అనిపిస్తుంది. తేడా కొడుతుంది సేనా. తిందాం. చికెన్ పీస్ అయితే వాటిని వస్తుంది భలేగా రైస్లో పెట్టి. రైస్ అయితే సేమ్ రైస్ మా మటన్కి చికెన్కి కూడా. చూడండి అది ఎలా ఉందో. తేడా ఏమి లేదు, సూపర్గా ఉంది. బాగుంది. దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీందే. రైస్ సేమ్, రైస్ ఫ్లేవర్ అయితే సేమ్ అలాగే ఉంది. ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ, ఎక్కువ బాగుంది. మంచిగా ఆయిల్ కూడా అంత ఎక్కువేం లేదు. ఆయిల్ ఫ్రై కదా, మొత్తం ఆయిల్ లోపలదాకా ఉంటుంది అనుకున్నాను, కానీ బాగుంది. దీన్ని కూడా ట్రై చేయొచ్చు. దీని కాస్ట్ 460 రూపాయలు, ఇద్దరు సరిపోద్ది. దాని కాస్ట్ 560 రూపాయలు, అది కూడా ఇద్దరు సరిపోద్ది. మటన్ బరాబర్. మా ఇది చప్రీ ఏంట్రా, దీని పేరు ఏదో చప్లీ కబాబ్ అంట. మటన్ కీమాలా కొట్టేసి గుడ్డు కలిపి, కోడిగుడ్డు కూడా కలుపుతారా?
కోడిగుడ్డు కూడా కలిపి టమాటా వేసి అన్ని వెజ్జీస్ కూడా వేసి కొన్ని వాటిని ఫుల్ ఆయిల్లో రోస్ట్ చేసి తీసుకొచ్చారు. వీడు అప్పుడే తినేస్తున్నాడు కూడా. రెడ్ మున్సీనా వెరైటీ ఉంది కానీ బాగుంది. పర్లేదు బాగానే ఉంది మాయ. మనం కూడా అన్నట్టు అఫ్ఘనీ డిష్ కదా, ఇలాంటివి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండాలి మనం. మెనూస్తో బాగుంది. మైనస్తో బాగుంది. తినేసమ్మాయ సోప్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. ఏమంటారు దాన్ని, గుట్కా ప్యాకెట్ ఉంది చూడడానికి. మటన్ పులావ్ మనం అనుకున్నట్టు 560 రూపాయలు. చికెన్ పులావ్ 450 రూపాయలు. వాటర్ బాటిల్ 30 రూపాయలు. మటన్ చక్లీ కబాబు వేసాడయ్యా గట్టిగా. ఇదే ఈ పందే తిందాం తింటాయనుకొని చెప్పా తినలా. 525 రూపాయలు. ఎప్పుడు మన ఇండియన్ స్టైలు లేదంటే మంది అంటే ఎక్కడ స్టైల్ అది, అరేబియన్ స్టైల్ కాకుండా ఆఫ్ఘన్ స్టైల్ కూడా తినాలనుకుంటే ఈ రెస్టారెంట్ పేరేంటి మర్చిపోయాను. కాబుల్ దర్బార్ రెస్టారెంట్ టోలీ చౌకీలో ఉంది, ట్రై చేయొచ్చు. బయట కిల్లీ షాప్ ఉంది, మా తెపాలంగా కిల్లీ తీసుకుంటున్నాడు. అసలు లేదు అలీ, ఏం తీసుకుంటున్నావు? మీనాక్షియా అంటే ఏంట్రవలి పేరు నేను కూడా తీసుకున్నాను మాయా ఒక కిల్లి. నోట్లో పక్కన పెట్టాను. ఓకే ఏంటి అప్పుడే నాకు ఇది జరదా కాదు, జస్ట్ మీనాక్షి. సరే ఏమున్నాయండి మీ దగ్గర? కేకులు అన్నీ ఉన్నాయండి. ఏ కేకు? మాకు కావాల్సిన కేక్ ఉందా? ఉంటాయి. టేస్టీగా ఉండే కేక్ ఒకటి ఇవ్వండి. ట్రిపుల్ చాక్లెట్ చీజ్ కేక్ ఉంది మాయా. అది నువ్వు మమ్మల్ని జిమ్ లో స్టార్ట్ చేయించి డైట్ అని చెప్పి నువ్వు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటే మేము డైట్ చేయగలమా? చేయాలి మాయా. విగ్రహం ఇది విగ్రహం, అక్కడ ఉండాలి విగ్రహం. ఏది విగ్రహం? విగ్రహం ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు మాయా. ఇది మరహబా పక్కనే ఉంది. ట్రిపుల్ చాక్లెట్ తింటున్నాం దోస్తులు. ఇంట్లో వండుకొని వారు దయచేసి DLF రోడ్ లో ఉన్న మరహబా పక్కనే ఉంటుంది. హోమ్ మేడ్ చీజ్ కేక్స్ అయితే కావాలనుకునే వాళ్ళు వీళ్ళు ఆన్లైన్ డెలివరీస్ కూడా చేస్తారు. ఎప్పుడు ఎందుకు చేయట్లేదు? ఆన్లైన్ చేయట్లేదా? చేస్తున్నారు. వావ్ సూపర్. వారు బిజినెస్ మైండ్ లో ఉన్నారు, మీరు మార్చకండి. ఒక స్పూన్ తో తినరా దెబ్బాలం. చాలా తిను, ఎలా ఉంది చెప్పు, తిను స్పీడ్ గా. సూపర్. ఇప్పుడే మాకు ఆప్రికాట్ డిలైట్ రావడం జరిగింది. అన్న ఇది ఏంటో నిల్లగుతుంది. లేపితే అలాగే లెగుతుంది ఏదైనా. తప్పు అలా మాట్లాడకూడదు. తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుని ఇంకా తప్పుగా మాట్లాడుతున్నారు. బాగుందిరా రే పిల్ల బచ్చా తిను. బాగుందిరా రే. మాయా చాలా బాగుంది. దేవుడు మిమ్మల్ని సూపర్. దేవుడు ఇలాంటి ఆహారాలను మరికొన్ని పుట్టించి నా కడుపుకు శాంతి చేకూర్చాలని ఇలాంటి వాళ్ళని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఇంటికి వచ్చేసో అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పొలావు, ఆ తర్వాత బయట మీనాక్షి పాను, ఇక్కడేమో డెజర్ట్స్, ఇవన్నీ కూడా కడుపులో యుద్ధం చేసుకునే రేపటికి ఎలా ఉందో చూడాలి. ఈ వ్లాగ్ అయితే ఎంతే మాయా. ఇక్కడ దాకా చూస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దున 8 వ్లాగ్లో కలుద్దు. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.